హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత, డైరెక్టర్ శివ నిర్వణ. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఎంటైర్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్గా జరుగుతుంది. ఈ మూవీ మనకి బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయబోతున్నారు September 1. నెంబర్ 2, కీర్తి సురేష్ న్యూ ఫిలిం గురించి. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. ఇది బైలింగ్వల్ ఫిలిం, తెలుగు అండ్ తమిళ్, యాక్షన్ అండ్ థ్రిల్లర్గా మూవీ అయితే ఉండబోతుంది. మూవీ టైటిల్ కన్నే వేడి. సో ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ గణేష్ రాజ్. నెంబర్ 3, కొరటాల శివ గారి నుంచి వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ఫిలిం దేవరా స్టారింగ్ ఎన్టీఆర్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. మరొక షెడ్యూల్ కూడా ఫినిష్ అవడం జరిగింది. దానికి సంబంధించి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గారు ఒక పిక్ను కూడా రివీల్ చేశారు. ఈ షెడ్యూల్లో వచ్చేసి ఒక అమేజింగ్ యాక్షన్ కిల్లింగ్ సీక్వెన్స్ అయితే షూట్ అయితే చేశారంట. నెంబర్ 4, విజయ్ దేవరకొండ 10th ఫిలిం, డైరెక్టర్ పరశురామ్. ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వారు షూటింగ్ వర్క్ అనేది బిగించేశారు. అలానే రిలీజ్ గురించి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే సంక్రాంతి 2024. నెంబర్ 5, సలార్ స్టారింగ్ ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ జగపతి బాబు గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేసిన విషయం మనం తెలిసిందే. మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన అఫీషియల్ టీజర్లో జగపతి బాబు గారి ఒక్క లుక్ కూడా రివీల్ అయితే చేయలేదు. అలానే మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లుక్ అయితే రివీల్ చేశారు. జగపతి బాబు గారిని టీజర్లు అయితే మనకి చూపించలేదు. సో దీని గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే జగపతి బాబు గారు మనకి Part 1లో వచ్చేసి ఒక్క సీన్లో కూడా కనబడట్లేదంట. సో జగపతి బాబు గారు వచ్చేసి మనకి Part 2లో అయితే కనబడబోతున్నారు. నెంబర్ 6, ఈటీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు మరొక వెబ్ ఫిలింని మన ముందు తీసుకుని వస్తున్నారు. పోలీస్ స్టోరీ కేస్ 1. ఇది క్రైమ్ థ్రిల్లర్గా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. మూవీని ప్రీమియర్ చేయబోతున్నారు July 28. నెంబర్ 7, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాంచ్ వస్తున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ దయా స్టారింగ్ జేడి చక్రవర్తి. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు August 4. నెంబర్ 8, రజనీకాంత్ గారి ఫిలిం జైలర్. ఫ్రెండ్స్, ఈ జైలర్ టైటిల్లో ఒక స్మాల్ ఇష్యూ అనేది రావడం జరిగింది. అదేంటంటే మలయాళంలో జైలర్ అని చెప్పేసి ఒక మూవీ అయితే వస్తుంది. సో ఇదే ప్రాబ్లం వచ్చేసి, సో ఈ జైలర్ టైటిల్తో మలయాళం వర్షన్లో ఈ మూవీ రిలీజ్ అవడంతో ఫ్యూచర్లో ఆ మూవీకి ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవుతారు జనాలు అని చెప్పేసి, సో అందుకే మలయాళం వర్షన్లో మూవీ టైటిల్ అయినా చేంజ్ చేయండి అని చెప్పేసి ప్రొడక్షన్ వారిని ఈ మూవీ టీం వచ్చేసి కోరడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 9, గుంటూరు కారం. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది ప్రస్తుతానికి చాలా బిజీగా అయితే జరుగుతుంది. ఎస్టర్డే సండే రోజు కూడా ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది హాలిడే తీసుకోకుండా జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీలో నుంచి పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే రోల్ వచ్చేసి శ్రీల అయితే చేస్తుంది. అండ్ సెకండ్ హీరోయిన్గా వచ్చేసి మీనాక్షి చౌదరి కనబడుతున్నట్టు మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పుడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. విజయ్ యాంటోనీ నుంచి వస్తున్న మూవీ హత్య. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేసి మీనాక్షి చౌదరి అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ అయితే అయిపోయిందంట. నెంబర్ 10, కిరణ్ అబ్బవరం అండ్ నేహా శెట్టి లీడ్లో వస్తున్న ఫిలిం రూల్స్ రంజన్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ July 20కి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 11, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు మరొక రీమేక్ ఫిలిం అయితే తీయబోతున్నారు. హీరోగా రవితేజ. సో ఆ రీమేక్ ఫిలిం వచ్చేసి అజయ్ దేవగన్ గారు లీడ్లో యాక్ట్ చేసిన 2018 ఫిలిం రైడ్. మూవీ అయితే బ్లాక్ బస్టర్. సో అన్నీ కానీ సెట్ అయినట్టయితే త్వరలోనే రీమేక్ అనేది స్టార్ట్ చేయవచ్చు. నెంబర్ 12, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న ఫిలిం బ్రో. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది July 25కి జరగబోతుంది. వెన్యూ వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పకళా వేదిక. సో చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారు. నెంబర్ 13, ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ హరీష్ శంకర్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఒక బజ్ అయితే వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఇప్పుడు పాలిటిక్స్ యాత్రలో బిజీగా అయితే ఉన్నారు. సో దీనికి కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీవియస్గా కన్ఫర్మ్ చేసుకున్న షెడ్యూల్స్ అనేవి ఫ్యూ మంత్స్ వరకు పోస్ట్ అనేది చేయబోతున్నారు. ఎప్పటి వరకు అంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది ఆపేయడం అయితే
జరిగింది. అయితే హరీష్ శంకర్ గారు మరొక న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మాస్ మహారాజా రవితేజ గారి కాంబో ఫిలిం అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. నెంబర్ 14 డైరెక్టర్ క్రిష్ గారు చూసిన ఫిలిం హరిహర వీరమాల్లు స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్. ఈ మూవీ గురించి అప్డేట్ వచ్చి చాలా మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు కూడా ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్ అయితే రాలేదు. నిధి అగర్వాల్ వచ్చేసి ఒక న్యూ పోస్టర్ రివీల్ చేసి తన ఎక్స్పీరియన్స్ అయితే తెలియజేసింది. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ న్యూ పిక్ వచ్చేసి. సో ఇంకా షూటింగ్ గురించి చెప్పాలంటే ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 15 వెంకటేష్ గారు చూస్తున్న హై యాక్షన్ ఎమోషన్ డ్రామా ఫిలిం సైంధవ్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేయడం జరిగింది. థియేటర్స్లో మూవీని వచ్చేసి డిసెంబర్ 22కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 16 రామ్ చరణ్ గారి 16th ఫిలిం డిఓపి గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. రంగస్థలం మూవీని చాలా అద్భుతంగా చూపించిన డిఓపి రత్నవేలు గారు ఆర్సీ 16కి అయితే వర్క్ చేస్తున్నారు. ఇది బుచ్చిబాబు సేనా గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. నెంబర్ 17 మెరీ క్రిస్మస్ స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్. ఈ మూవీ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. డిసెంబర్ 15కి మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 18 బేబీ. ఫ్రెండ్స్ ఈ మూవీకి ఫస్ట్ డే నుంచి ఏమాత్రం ఇప్పటివరకు కలెక్షన్స్ అయితే తగ్గలేదు. అయితే ఈ మూవీకి 3 డేస్కి వచ్చిన గ్రాస్ వచ్చేసి 23.5 CR ప్లస్. నెంబర్ 19 బెదుర్ లంక 2012. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు జూలై 19కి. నెంబర్ 20 లాల్ సలాం విష్ణు విశాల్ గారి క్యారెక్టర్ లుక్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 21 విశాల్ అండ్ డైరెక్టర్ హరి గారి థర్డ్ కాంబో ఫిలిం. ఫ్రెండ్స్ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. మరొక మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అనేది మన ముందుకు రాబోతుంది. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో ప్రియా భవానీ శంకర్ అయితే యాక్షన్ ఉంది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు అందిస్తున్నారు. నెంబర్ 22 ధ్రువ నక్షత్రం సెకండ్ సింగిల్కి సంబంధించి ప్రోమో అనేది రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ జూలై 19కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 23 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మిస్టరీ డ్రామా ఫిలిం షెనాంగ్ సేవేజ్. ఫ్రెండ్స్ ఈ మూవీకి IMDb రేటింగ్ 7.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చినారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ మనకి తెలుగు, తమిళ్, హిందీ వర్షన్లో రిలీజ్ చేశారు. ఫ్రీగా ఇప్పుడు మనం చూడడానికి యూట్యూబ్లో అయితే అందుబాటులో అయితే ఉంది. మీరు చూడాలనుకుంటే నేను తెలుగు వర్షన్ లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 24 ది ఫ్లాష్. ఫ్రెండ్స్ ఈ మూవీని ఇప్పుడు గూగుల్ ప్లే మూవీస్ యూకేలో అయితే రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్లో 2 మోడల్లో మూవీని అయితే అప్లోడ్ అయితే చేశారు. సో ఈ పార్టీకి మనకి మార్నింగ్ అయితే అప్లోడ్ చేశారు. ఇండియన్ సైట్స్లో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఒరిజినల్ అయితే వచ్చేస్తుంటుంది. నెంబర్ 25 రెసిడెంట్ ఈవిల్ డెత్ ఐస్లాండ్. ఈ మూవీని జూలై 7కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది అడ్వెంచర్ యానిమేషన్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చినారు. అయితే ఈ మూవీని మనం చూడడానికి HD VOD అయితే రిలీజ్ చేయబోతున్నారు. జూలై 25th నుంచి మనకి HD VOD అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 26 నో హార్డ్ ఫీలింగ్స్. ఇది కామెడీ 18+ కేటగిరీ ఫిలిం స్టారింగ్ జెన్నిఫర్ లారెన్స్ అండ్ ఆండ్రూ ఫెల్డ్మ్యాన్. ఫ్రెండ్స్ ఈ మూవీ OTT ప్రీమియర్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారు. న్యూ ప్రీమియర్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 15th మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే హిందీ ఆడియో కూడా కన్ఫర్మ్ అయితే అయింది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఫుల్ 18+ కేటగిరీ ఫిలిం. మూవీలో చాలా న్యూడిటీ కంటెంట్ అయితే ఉంది. సో రిలీజ్ అయినాక వాచ్ అలోన్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by.